ఆస్ట్రేలియా టూర్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టఫ్ టైమ్ను ఫేస్ చేస్తున్నాడు. ఆడిలైడ్ ఓవర్లో భారత జట్టును గెలిపించలేకపోయాడు. బ్యాటర్గా కెప్టెన్గా ఆకట్టుకోలేకపోయాడు. ఆసీస్ గడ్డపై ఎంట్రీతోనే ఓటమిని ఖాతాలో వేసుకున్నాడు. నిజానికి తొలి మ్యాచ్లో భారత జట్టు గెలిచింది. పెద్దగా అంచనాలు లేకపోయినా సత్తా చాటింది. జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీలో సిరీస్లో బోణీ కొట్టింది. కానీ ఆ ఊపును రోహిత్ కొనసాగించలేకపోయాడు. దీంతో హిట్ మ్యాన్ కంటే జస్ప్రీత్ బుమ్రానే బెటర్ అనే చర్చ కూడా మొదలైంది. రోహిత్ ఇక దారిచ్చేయాల్సిందే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో టీమిండియా కెప్టెన్ ఓ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో కెప్టెన్గా వరుసగా 4వ పరాజయాన్ని చూశాడు. ముందుగా న్యూజిలాండ్ చేతిలో 3 మ్యాచ్ల్లో టీమిండియాను గెలిపించలేకపోయాడు. ఇప్పుడు ఆడిలైడ్లోనూ భారత జట్టుకు ఓటమి తప్పలేదు. గతంలో మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ కెప్టెన్గా ఉన్నప్పుడు కూడా వరుసగా 4 మ్యాచ్ల్లో భారత జట్టు ఓడిపోయింది. 1967-68 మధ్య మన్సూర్ అలీఖాన్ పటోడీ కెప్టెన్సీలో అత్యధికంగా 6 మ్యాచ్ల్లో వరుసగా భారత్ చిత్తైంది. 1990-2000 సీజన్లో సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీలోని టీమిండియా 5 మ్యాచ్ల్లో ఓడిపోయింది. తర్వాతి 3 మ్యాచ్ల్లోనూ ఓడితే రోహిత్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఆడిలైడ్ ఓవర్లో హిట్ మ్యాన్ కెప్టెన్సీ పైన విమర్శలు వస్తున్నాయి. బౌలర్లను సరిగా వినియోగించుకోలేదని మాజీలు అంటున్నారు. రోహిత్ దగ్గర సరైన గేమ్ ప్లాన్ కనిపించలేదంటున్నారు. రెండో రోజు ఆట తొలి సెషన్లో 40 నిమిషాల్లో బుమ్రాకు 4 ఓవర్ల ఇవ్వడాన్ని తప్పుపడుతున్నారు. ట్రావిస్ హెడ్ సెటిల్ అయ్యేందుకు రోహితే అవకాశం ఇచ్చినట్టు అయ్యిందంటున్నారు. హర్షిత్ రాణా, అశ్విన్ బౌలింగ్లో ట్రావిస్ హెడ్ బిగ్ షాట్స్ ఆడిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. హెడ్ క్రీజులోకి వచ్చిన ఆరంభంలోనే బుమ్రాతో బౌలింగ్ చేయిస్తే బావుండేదంటున్నారు. ఆసీస్ విధ్వంసకర బ్యాటర్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసి క్రీజులో సెటిల్ అయ్యాడంటున్నారు. ట్రావిస్ హెడ్ చేసిన 140 పరుగులే భారత జట్టును కోలుకోకుండా చేశాయంటున్నారు. బౌలర్లు కూడా వ్యూహాత్మకంగా బౌలింగ్ చేయలేదంటున్నారు. వికెట్లకు దూరంగా బంతులు వేయడం టీమిండియాకు కలిసి రాలేదంటున్నారు. అలాంటి బంతులను ఆసీస్ బ్యాటర్స్ తెలివిగా వదిలేశారంటున్నారు. అయినా రోహిత్ శర్మ సమస్ఫూర్తితో వ్యూహాలు అమలు చేయలేదంటున్నారు. ఆసీస్ బౌలర్లు మాత్రం భారత ఆటగాళ్లను క్రీజులో కుదురుకోనివ్వలేదని తేల్చి చెబుతున్నారు. భారత బ్యాటర్స్ బంతులను ఫేస్ చేసేలా చూశారంటున్నారు. అలా చేయడం వల్లే ఆసీస్కు వికెట్లు దొరికాయంటున్నారు. మొత్తంగా ఆడిలైడ్ ఓవర్లో రోహిత్ పర్ఫార్మెన్స్ నిరాశపరిచిందంటున్నారు. విమర్శల బౌన్సర్లు సంధిస్తున్నారు. దీంతో టీ20 వరల్డ్ కప్తో ఓ వెలుగు వెలిగిన హిట్ మ్యాన్ కు ఇప్పుడు సవాళ్లు తప్పటం లేదని అభిమానులు అంటున్నారు. ఈ కష్టం పగోడికి కూడా రావద్దని చర్చించుకుంటున్నారు.